రైతు సోదరులకు నమస్కారాలు. ప్రస్తుతం రైతులందరూ కూడా తమ యొక్క పనుల్లో నిమగ్నమైనందుకు చాలా సంతోషకరం. కానీ ఈ తరుణంలో మనకి అవసరమైన మొదటి దఫాగా అవసరమైన ఎరువుల కొరత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. అందులో ముఖ్యంగా డిఏపి చూసుకున్నట్లయితే రేటు పెరగకపోయినప్పటికీ కూడా మనకు అందుబాటులోకి స్టాక్ అనేది అందుబాటులో లేకుండా ఉంది. కాబట్టి రైతు సోదరులు డిఏపి స్థానంలో మనం ఏమి వాడుకోవాలనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డిఏపి స్థానంలో మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ఉపయోగించుకొని మనం వ్యవసాయంలో ముందుకు సాగొచ్చు. సో మన డిఏపితో పోల్చుకున్నట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో డిఏపిలోనేమో 2 రకాల మూలకాలు అయిన నత్రజని మరియు భాస్వరం 2 మాత్రమే ఉంటాయి. అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో అయితే మనకి భాస్వరంతో పాటుగా మనకు కాల్షియం మరియు సల్ఫర్ అనే ఈ మూలకాలు అనేవి ఉంటాయి. భాస్వరం అనేది వేరు యొక్క ఎదుగుదలకు మరియు సల్ఫర్ అనేది ప్రోటీన్ల అంటే మొక్కలోని ప్రోటీన్ల సంశ్లేషణకు మరియు కాల్షియం అనేది మొక్క యొక్క రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసి అదేవిధంగా మొక్క యొక్క కణాలు బలిష్టంగా అవడానికి దోహదపడుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకొని ముందుకు సాగవచ్చు. అదేవిధంగా ఈ సల్ఫర్లో కొన్ని మల్టీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిఏపిలో అయితే ఏమైనా ఓన్లీ 2 మూలకాలు మాత్రమే, ఇది నత్రజని మరియు భాస్వరమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనం యూరియాతో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ఉపయోగించుకొని మనం ఈ వ్యవసాయంలో ముందుకెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మనం భాస్వరం ఎక్కువగా అంటే మొదటి దశలో ఎక్కువగా అందించాలి. కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ఎకరానికి 2 బస్తాలుగా తీసుకున్నట్లయితే మనకి ఈ బ్యాలెన్స్ అనేది సరిగా ఉండి మనకి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిఏపి అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ ఐడియా చెప్పడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళు ఉపయోగించుకోండి, మంచిగా ఉంటుంది. వేరే ఏ కాంప్లెక్స్ ఎరువుకు పోయినా కానీ రేట్ అనేది చాలా అధికంగా ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించుకొని వ్యవసాయంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.